జిల్లాడండి దేవుని నామానికి మేము కలిగాక మీ అందరికి వందనాలు. మరొక చక్కని వాద్యంతో ముందుకు వచ్చాను. ఏమంటే ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘస్థులారా, ఈ సాయంకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడి మంతుడి మరణం గురించి ఒక మాట ద్వారా మనకు రాయబడి ఉన్నాడండి. అది ఇందులో ఉన్నదంటే 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు మరణం గురించి మనకు ఇలా రాయబడి ఉంచాడండి. చదువుతున్నాను. కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగరాకుండా నీవే నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, సర్వోన్నతుడ, మహోగణుడా, నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రమయ్యా. నీ అపరూపమైన మాటల ద్వారా జ్ఞానిస్తుండగా తండ్రి పైనుంచి దిగొచ్చి గొప్ప శక్తిగల ఆత్మశక్తిని మాకు దయచేతండి. ఆయన నీ స్వరము ద్వారా, నీ మహిమ ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ రక్షణ ద్వారా బలపరిచే గొప్ప కృపనే దయచేతండి. ప్రతి క్షణం అనుదినం నిన్ను జ్ఞాపం చేసుకుంటుండగా తండ్రి సాయంకాల సమయం ముందు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల నీ ప్రేమ, నీ కృపని కలిగజేసి గొప్ప శక్తిని దయచేసి ఆయన తండ్రి ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు రక్షించబడే కృపనే దయచేతండి. ఏసీ రాజా వందన నీ ప్రేమక, నీ మహిమక, నీ ఆత్మక, నీ రక్షణార్థమిక వేలాది చుతులు చోతరం చెల్లించుకుంటూ పరలోక నదుడైన హెచ్చుక్రీస్తునామమున మన బతుమలికిని పాతిచ్చి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి దేవుడు మాకు మరణం గురించి చక్కని సందేశం మనకు ఇచ్చాడండి. మరొకసారి అదే మాట చదువుతున్నాను. 2 రాజుల గ్రంథం ఏమండి 1వ అధ్యాయం 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగానే మరణమవుదువు అని ఏలియా వారితోనే చెప్పి వెళ్ళిపోయిను. చూడండి దేవుడు మనకి ఎంత చక్కని మాట మనకు సెలవిచ్చాడండి. ఏమండి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నువ్వు ఎక్కిన మంచం, మనం ఎక్కిన మంచమే నుంచి మరణం అయిపోతున్నాం. ఎందుకంటే మన దేవుని తెలుసుకోలేక, ఏమండి మన దేవుని ప్రేమను తెలుసుకోలేక మనంతటిగా మనమే మన దేవుడిచ్చిన ఆత్మని మనం వినియోగించుకోక, ఆయన ప్రేమ ధర ఆయన కృప ధర మనం పొందలేక, ఏమండి మనం మరణం ఏ రకంగా అయిపోతున్నాం. నువ్వు ఎక్కిన మంచం మీద నుంచి మరణం అయిపోను కాక దేవుడు సెలవిచ్చినట్టు చూసారండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనకి ఏ రకంగా రాయబడి ఉంచాడని. ఏమండి మరణం అంటే ఏమండి ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు కదండి. ఏ స్థితిలో వస్తుందో మనకు తెలియదు కదా. ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. దేవుడు ఈ రకంగా మనకు చెప్తున్నాడు. ఎందుకంటే మనం మెలుకుపడమన్నాడు. ప్రతి క్షణం అనుదినము నిత్యం వెలుగుగా మనం మెలుకుపడమన్నాడు అండి. ఎందుకంటే ఆ మరణం వచ్చిన తర్వాత నువ్వు బతకడం చాలా కష్టం నా కుమారుడా. ఆ మరణం రాకమునిపే నువ్వు నా సువార్త చెప్పు. ఆ మరణం రాకమునిపే నా ప్రజలకే సువార్త వెలిగించు. నా మరణం రాకమునిపే నా ప్రజల చుట్టూ నేను చెప్పిన కార్యములు, నేను చేసిన కార్యములు, అండ్ నేను ఏ స్థితిలో నేను ప్రాణం పెట్టాను, ఏ స్థితిలో నేను పైకి లేపాను, ఏ స్థితిలో నుంచి నేను చిలువలో ఏలాడి ఏ స్థితిలో మరణించి తిరిగి లేచాను, నీ ప్రజలకు చివరి చెప్పు. తెలియని వాళ్ళకి ఏమండి నువ్వు మరణించిన తర్వాత ఆయన రాజ్యం నువ్వు చేరాలి కదా. ఏమండి ఆయన రాజ్యంలోకి మనం ఎప్పటికైనా చేరవలసిందే. ఎప్పటికైనా ఏ క్షణాలైనా మనం చేరవలసిందే. అందుకే నువ్వు మరణించక మునిపే ఆయన సువార్త ప్రకటించమంటున్నాడు. చూచారా, ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే మాట చెప్తారండి. ఎందుకంటే తెలియని వాళ్ళు ప్రజలు ఈ లోకంలో వేల కొలది మంది ఉన్నారు. దేవుని ప్రేమ తెలియక, దేవుని కృప తెలియక, దేవుని పరిశుద్ధాత్మ శక్తి తెలియక లోకంలో వేల కొలది ఉన్నారండి. ఏమండి అందుకే దేవుడు సువార్త ద్వారా ప్రకటించమని చెప్తున్నాడు. సువార్త అంటే అది ఎలాగండి? ఏమండి ఒక పత్రికల ద్వారా, ఒక ఆరాధన ద్వారా, ఒక పాట ద్వారా, ఒక వాక్యం ద్వారా సువార్త. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామన ప్రార్థన చేద్దరు వాళ్ళ మధ్యనే ఉంటాను సెలవుచ్చాడు కానీ దేవుడు. ఏమండి అలాంటి సువార్త మనము ఎదుటివాడికి ఒక్కళ్ళైనా ఒక్క ఆత్మనైనా రక్షించబడాలంటే ఒక్క ఆత్మని మనం తీసుకెళ్ళి ఆయనకి సన్నిధిలో నుండి ఒక సాక్షి ద్వారా చెప్పించే కృపను మనకి కలిగజేయాలంటే ఒక ఎవరినైనాండి. ఏమండి దేవుడు ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడండి. ఏమండి ప్రియ సహోదరులారా, వింటున్నారా? దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఎలాగిచ్చాడు ఆ అవకాశం?
మీరు దీపం ఉండగానే నీ ఇల్లుని చక్కమెట్టుకుని నీ సువార్త ద్వారా ప్రతి క్షణం అనుదినము నువ్వు రక్షించబడమే కాక ఎదుటివాడిని కూడా రక్షించబడేలాగా సువార్త చెప్పు, సువార్త చెప్పు, సువార్త వెలిగించు, సువార్తలోని గొప్ప అద్భుతమైన ప్రేమ పొందుకునేలాగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించే ఆ దేవుడు మనకు సూటిగానే మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమండి, ప్రతి ఒక్క వాగ్దానంలో కూడానండి, ప్రతి ఒక్క మాటలో కూడా మనకు గొప్ప ఒక సందేహం ఉంచాడండి. ఎలాగా అది? ఏమండి, మనం మెలకువ పడడం కోసం నువ్వు మంచం మీద పడుకున్న టైంలో ఏ స్థితిలో ఎలాగ నీ మరణం అయిపోతావు నీకు తెలీదు. దేవుడేమన్నాడో అండి, దేవదేవుడు మనతో ఏ రకంగా మాట్లాడుతున్నాడో మనకు ఒక చెలవిస్తున్నాడు ఆయన. ఏమండి, ఏమండి, కాగా యెహోవా చెలవిచ్చినది ఏమనగా అని చెప్తున్నాడు మనకనే. ముందు జాగ్రత్త కోసం మెలకువ పడమని చెప్తున్నాడు మనకి. ముందు జాగ్రత్త కోసం నువ్వు పడుకున్న టైంలో ఏ స్థితిలో ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు మెలకుగా ఉన్నప్పుడే వెళ్ళి నా ప్రజలకే అనేక మంది ప్రజలు నీ చుట్టే ఉన్నారు. నా ప్రజలు నీ అంటే ఉన్నారు. నా ప్రజలు నీ స్నేహితులు నీ అంటే తిరుగుతున్నారు. వాళ్ళకి స్వార్థ చెప్పు. క్రమక్రమంగా వాళ్ళకి ఎదటగా స్వార్థ చెప్పు. క్రమక్రమంగా వాళ్ళు దీవించబడటకు స్వార్థ చెప్పు. ఎందుకంటే ప్రభువు అక్కడ ఏ క్షణంలో వస్తుందో తెలియదు, ఏ క్షణంలో వస్తుందో తెలియదు, ఏ స్థితిలో వస్తుందో తెలియదు. అందుకే దేవాది దేవుడు నిశ్చయముగా సువార్త ప్రకటించమని మరీ చెప్తున్నాడు మనకి. ఏమండి, చూడండి, దేవత దేవుడు ఇంకో మాట ద్వారా మనకు రాయబడించాడండి. ఏమండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. దాంట్లో ఏ రంగా రాయబడి ఉన్నదో చెప్తాను చూడండి. క్షేమం కాలమును మరణము నుండి యుద్ధమును కండ బలము నుండి ఆయన నిన్ను తప్పించబడును. ప్రైజ్ ది లార్డ్. చూసారండి దేవదేవుడు ఏ రంగా మాట్లాడుతున్నాడు. క్షేమం కాలము నుండి ఏనండి, క్షేమం కాలమును మరణము నుండి యుద్ధము నుండి కండ బలము నుండి ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. ఏమండి, మనకు కండ బలం ఉంది కదని, గుండె బలం ఉంది కదని మనం ఏదో రంగా జయంతంలో అనుకుని మనం కృంగిపోతూ ఉంటాం ఒక్కొక్క చోట. ప్రజల ముందట వెనకాల నాకు కండబలం అంటే ఎలాగంటే అది, వెనకాల నాకు 10 మంది బంధువులు ఉన్నారు, వెనకాల నాకు 10 మంది నాకు శత్రువులు ఉన్నారు, నాకు భయం లేదు, నాకు చింత లేదు, నాకు కన్నంత బలము నాకు వెనకాల శత్రు ఉన్నదని మనం కృషించిపోతాము. అలాగనుకోవడం చాలా పొరపాటు అండి. వెనకాల ఉన్న శత్రువులే నీకు విరోధంగానే తిరుగుబాటు చేస్తాడు ఒక్కొక్కసారి. ఎప్పుడైనా సరే నీ బలాన్ని నువ్వు వినియోగించి కూడా ప్రయత్నించాలి తప్ప నాకు వెనకాల 10 మంది ఉన్నారు, నాకు భయం లేదు, నన్ను ఈజీగా కొట్టేయగలుగుతాను, వాళ్ళని ఈజీగా నన్ను చంపేయగలుగుతాను, నన్ను ఈజీగా వాళ్ళని ఎదురుగా కొట్టేసే శక్తి నాకు ఇచ్చారు కదా అని మీరు అనుకోవడం చాలా పొరపాటు అండి. అది దేవత దేవుడు ఏమంటున్నాడండి, నీ కన్న బలమైనా కానీ, ఏమండి, నీ గుండె బలమైనా కానీ, ఏమండి, దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మాట ద్వారా. ఏమండి, ఆ బలం నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడండి. ఎందుకంటే ఆ నీ శక్తి నీది శాశ్వతం కాదు. ఎందుకంటావా, ఆ జనం చూస్తే నీ పడిపోయి చితికొచ్చేస్తావు, ఒక్కొక్కసారి ఆ ప్రజలను చూసే పడిపోయి చితికొచ్చేస్తావు. ఎందుకంటే ఆ క్షణంలోనే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ టెన్షన్కి నువ్వు కొంచెం కృషించిపోతూ ఉంటావు మనసు. ఏమండి, దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడో, నీ బలం చూసి నువ్వు కృషించిపోవద్దు, నీ కండ బలం చూసి నువ్వు కృషించిపోవద్దు. ఎదురు వాటికి చక్కని ప్రేమ, చక్కని కృప, చక్కని ఆత్మరక్షణ కలిగించే స్వార్థ చెప్పు. వింటారో లేదంటావా, వాళ్ళకి నేను తగిన తీర్పు నేను చెప్పుకుంటాను. నీ పక్షాన నీ ఏకైకంగా నీ స్వార్థ చెప్పడానికి ప్రయత్నించేయి. దేవుడే చక్కని మాటలు మనకు అనుగ్రహించాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, ఈ చక్కని మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పాఠం ఎంతో సమర్థం. పరిశుద్ధుడా, ప్రేమల రాజా, కృపగల తండ్రి, సర్వోన్నతుడ, మహోగణుడ, నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రమయ్యా. ఈ సాయంకాలం సమయం మందు నాయనా తండ్రి, నీ ప్రేమగల మాటలు, నీ సర్వశక్తి గల మాటలు ధ్యానించుటకు చక్కని అవకాశం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. చక్కని అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. నాయన యోబు గ్రంథంలో రాయబడిన మాటలు తండ్రి, నాయన నీ పరిశుద్ధాత్మ చెత్త ద్వారా మాట్లాడే స్థితికి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. మరణం ద్వారా ఈ మరణము ఏ రకంగా
రకంగా ఉంటుందో నాయనా తండ్రి, మరణించక ఏ రకంగా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవ సూటిగా మాతో మాట్లాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ప్రతి క్షణం అనుదినాన్ని జ్ఞాపం చేసుకున్న కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అనేక మంది కుటుంబాలు జ్ఞాపం చేసుకున్నాను దేవా తండ్రి. సమస్యల్లో, బాధల్లో, దుఃఖంతో, వేదంతో కృషించిపోతున్న ప్రతి ఒక్క కుటుంబం పట్ల నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదల కలిగితే గొప్ప శక్తిని దయచేయి తండ్రి. ఏచరాజా వందనాలు 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 తండ్రి. సమస్తము ఇచ్చుచున్న గొప్ప దేవా స్తోత్రమయ్యా. సమస్తను అలిగించుతున్న గొప్ప దేవ స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ ప్రేమ ధర, నీ కృప ధర ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటే తండ్రి నాయన, ప్రతి ఒక్క బాధల నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి కలిగించే గొప్ప శక్తిని దయచేయి దేవా. ఏసయ్యా వందనాలు తండ్రి. అడిగిన దానికంటే ఊహించిన కార్యములు చేయించిన గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన, ప్రతి ఒక్క కుటుంబం పట్ల కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు మునిగిపోతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పరిశుద్ధాత్మ శక్తి ధర స్పష్టత కలిగించే గొప్ప కృపణ దయచేయి తండ్రి. ఏచిరాజా వందనాలు తండ్రి. ఏచిరాజా వందనాలు తండ్రి. ఐసీలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, సీరియస్ కండిషన్లో ఏ రోగంతో, ఏ వ్యాధితో, గుండె పుడితే, కీడు నొప్పులతో, మొక్కల నొప్పులతో భయపడుతున్నారు. ప్రతి ఒక్క రోగం నుంచి ఏచిన పేరట ఇప్పుడే స్వచ్ఛత కలిగజేయను గాక. ఇదిగో తండ్రి నాయన, క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా కాపుదల కలిగజేయ తండ్రి. ప్రతి వాతావరణం చుట్టూ కంచి వేయ తండ్రి. ఏచిరాజా వందనాలు తండ్రి. ప్రతి ఒక్క గృహంలో క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ధర వాళ్ళు కలిగే గొప్ప శక్తిని తెచ్చేది. నీ మహిమ ద్వారా, నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ రక్షణ ధర బలపరిచే గొప్ప శక్తిని తెచ్చేది. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పరలోకమున్న నాథుడైన యేసుక్రీస్తునామమున మన బతిమాలికని పాదించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రేమతో గుడ్ నైట్. మీ అందరికీ వందనాలు.